అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో అన్ అవుట్ పోరింగ్ ఆఫ్ హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమ ప్రవాహం ఏంటి? మెహర్ బాబా యొక్క ప్రేమ ప్రవాహము 1940 అనే అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. దాంట్లో బాబా మస్తు ఈ మస్తు వేటకి ఎందుకు వెళ్తూ ఉంటారు? మస్తుల యొక్క ఆయన మస్తులను ఎందుకు వెతుకుతూ ఉంటారు అని చెప్పి ఇరుచ్ గారు ఒక ప్రశ్నని ఆయనే లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నారు. ఆ మస్తుల ఏదైతే బాబా మస్తుల వేట అనే ప్రయోజనం ఏదైతే ఉందో అది చాలా అందమైనదని. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ ప్రవాహం, ఆయన అంటే ప్రవాహం అనే దానికి ప్రవహించడానికి మూలం కదా! ఆయన ప్రేమకి మూలం కాబట్టి, ఆయన దగ్గర నుండి ఆ ప్రవాహం ఇంకో చోటికి వెళ్ళాలి కాబట్టి, ఆ తూములు అంటే అవి కాలవలట. ఆ ప్రేమ వెళ్ళే కాలవలట ఈ మస్తులందరూ కూడా ఆ కాలవల ద్వారా, ఆ తూముల ద్వారా ఆయన ప్రేమ ప్రవహించేటట్టు చేస్తున్నారు అని ఆయన అంటారు దాంట్లో. అంటూ ఆ తర్వాత ఒక వారణాసిలో అంటే బనారస్‌లో అంటే కాశీలో మస్తుల్ని వెతుకుతూ వెళ్తారు. ఒక శిథిలమైపోయిన ఒక ఇల్లు. ఆ ఇంటి మధ్యన శిథిలాల మధ్య ఒక మస్తు కూర్చునుంటాడాయన. మొత్తం అంతా శిథిలాలపై మస్తు కూర్చునుంటాడు. బాబా దగ్గరికి రాంగానే బాబా కాళ్ళు పట్టేసుకుంటాడు. పట్టేసుకొని తన తొడ కింద దాచిన చార్లెస్ పర్దం రాసిన పుస్తకాన్ని తీసి బాబాకి చూపిస్తాడనమాట ఆయన. చూపిచ్చి, "బాబా రోజు నిన్ను చూసుకుంటున్నాను దీంట్లో" అనే మాట చెప్తాడనమాట ఆయన. సో, ఆయనేం జేస్తాడంటే, వెంటనే ఆయన తనని గుర్తించిన వెంటనే, బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే కొంతమంది బాబా జనరల్‌గా ఏంటంటే, కొంతమంది మస్తులు గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు అని చెప్పేసి ఇరుచి గారు చెప్తూ, ఈ గుర్తించిన మస్తు గురించి చెప్పారు. తర్వాత బాబాని ఇన్ ఆ గుర్తించిన మస్తు గురించి కూడా కొంతమంది బాబాని గుర్తించకపోతే, వాళ్ళకి సేవ చేసి వెళ్తారు బాబా అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత ఇంకో మస్తు గురించి చెప్తున్నారన్నమాట. అంటే ఒక మస్తు వెంటనే బాబా వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఇంకో మస్తు దగ్గరికి వెళ్తూ ఉంటే, బాబా వెతికేటట్టు చేశాడు ఆ మస్తు. అతని పేరు కృష్ణ. అతను రైల్వేలో గార్డ్‌గా పనిచేస్తూ ఉంటాడు. కృష్ణుడంటే ఆయనకు అమితమైన భక్తి. అటువంటి మస్తు అతను ఒకరోజు ఏం చేస్తాడంటే, అతను ఎంత దైవభక్తి అంటే కృష్ణుడంటే అది ఏ స్టేషన్‌లో ఆ బండి ఆగితే, ఆ స్టేషన్‌లో ఎక్కడైనా భజన జరుగుతూ ఉంటే, ఆ భజనలో కూర్చుండిపోతూ ఉంటాడు. ఆ భగవత్ భజన జరుగుతూ ఉంటే. ఒకసారి అలాగే ఆయన బండిలో గార్డ్‌గా అతనేంటంటే వెళ్ళాల్సిన రోజొచ్చింది. ఒకరోజు డ్యూటీకి వెళ్ళే సమయం వచ్చింది. ఈ లోపల బండెక్కాడు. ఆ స్టేషన్‌లో సంతకం చేద్దామని అనుకున్నాడు. కానీ, ఈ లోపల అక్కడ ఆ భజనలో కూర్చున్నాడాయన. కూర్చున్న వెంటనే ఈ లోపల ఆ స్టేషన్ అతనికి ఆ భజనలో కూర్చుండిపోయి తెల్లారుజామున అయిపోయింది. అతనికప్పుడు స్పృహ కలిగింది. అయ్యో! నేను బండికి వెళ్ళాలి కదా! అనే స్పృహ అప్పుడు కలిగింది. కలిగిన వెంటనే ఆయన వెంటనే స్టేషన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ స్టేషన్ మాస్టర్ అడుగుతాడు. "అదేమిటి కృష్ణ అదేమిటి మళ్ళీ వచ్చావు? ఏం జరిగింది? ట్రైన్‌కేమైందని" అనుకుంటాడు. ఆ స్టేషన్ మాస్టర్ ఈ కృష్ణని చూడంగానే. అంటే, "అయ్యా నేను వెళ్ళలేదు" అని చెప్పేసి ఈయనంటాడు. అనిన వెంటనే, "నా ఎదురుగుండానే వెళ్ళావు గదా నువ్వు. నువ్వే గదా చూడు నా రిజిస్టర్‌లో నువ్వే గదా వచ్చి సంతకం చేశావు" అని చెప్పేసి ఆయన రిజిస్టర్ చూపిస్తాడు. ఆ స్టేషన్ మాస్టర్. అప్పుడు ఆయనకి అయ్యో! అనుకుంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది మొత్తం అంతా. ఆ కృష్ణ అనే మస్తుకి. స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి, ఆయన నా కోసం సంతకం చేశాడు. ఆయనే నా కోసం ఆ ట్రైన్‌కి గార్డ్ అయిపోయాడు అని చెప్పేసి, ఆ క్షణం నుంచి తన ఉద్యోగాన్ని వదిలేసి, ఆ కృష్ణుడిని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడనమాట. ఆయన గురించి బాబా వింటారు. వినిన తర్వాత ఈ రుచి వాళ్ళకందరికీ కూడా బాబా ఏం జేస్తారంటే, ఆ కృష్ణామస్తుని పట్టుకోమని చెప్తారు. మనం ఇక్కడ దాకా చదువుకున్నాం. ఈ విష్ ఈ ఈ కథని ఇక్కడ దాకా చదువుకున్నాం. సో, వి వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎంక్వైరింగ్ ఆఫ్టర్ ద మస్ట్. వి వుడ్ స్పెండ్ హోల్ డే సెర్చింగ్ థీస్ లొకాలిటీస్ లుకింగ్ ఫర్ దిస్ మస్ట్. అంటే మేము ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మస్తుని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగేవాళ్ళం. I think we searched several days trying to track him down to know.
ఆయన కోసం చాలా రోజులు వెతికినట్టున్నాం. కానీ అతను మాకు దొరకలేదు. It seemed like every time we would follow a lead into a village, the people would tell, "Oh yes, Krishna was here, but you have just missed him. He's gone." ఆయన ఆయన్ని మేము ఆయనని మేము అనుసరిస్తూ ఏదైనా గ్రామానికి అతని గురించి తెలుసుకుని ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు చెప్పేవారు మాకు. "ఓహో! కృష్ణనా? ఇప్పుడే అతను వెళ్ళిపోయాడు గదా! ఇప్పుడే అతను వెళ్ళిపోయాడు" అని చెప్పేసి కృష్ణ గురించి చెప్తూ ఉండేవారట. ఈ విధంగా కృష్ణని వీళ్ళు పట్టుకోలేకపోయేవారు. బాబా ఫైనల్లీ సెడ్ టు us, "లెట్ us just try for one more day. Give me one more day." బాబా అన్నారట ఆఖరిగా, నాకు ఇంకొక రోజు మనం ప్రయత్నిద్దాం. నాకొక రోజు అవకాశం ఇవ్వండి. చూడండి ఆయన ఎంత తెలివిగా అడుగుతారో బాబా. నాకు ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి వెతకడానికి అని చెప్పేసి అడిగారట వీళ్ళందరిని మస్తుల్ని. ఆ మండలి వాళ్ళని. అంటే దట్ నైట్ వి వర్ సో ఎగ్జాస్టెడ్ దట్ వి మండలి స్లెప్ట్ సౌండ్‌లీ. ఆ రోజు రాత్రి మేము ఎంతగా అలసిపోయామంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారట మండలి వాళ్ళందరూ కూడా. ఐ రిమెంబర్ దిస్ బికాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వైల్ అదర్స్ వర్ స్టిల్ స్లీపింగ్, బాబా వోక్ మీ అప్. అయితే నాకెందుకు బాగా గుర్తుందంటే మేము గాఢ నిద్రపోయామని. మిగతా వాళ్ళందరూ పడుకున్నారు. కానీ పొద్దున్నే తెల్లారుజామునే బాబా నన్ను లేపారు. లేపి బాబా అంటున్నారనమాట, "లిజన్, డూ యూ హియర్ దట్? చూడు విను. నీకు వినిపిస్తుందా?" అన్నారట బాబా. క్విక్‌లీ ఐ గాట్ అప్ అండ్ ఫాలోడ్ బాబా ఔట్ త్రూ ద గేట్. నేను వెంటనే బాబాని అనుసరించాననమాట. ఆ గేట్ దాటిన తర్వాత అనుసరించాను. బాబా స్టాప్డ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డస్టీ పాట్‌హోల్డ్ రోడ్ అండ్ సెడ్ టు మీ, "డూ యూ హియర్ నౌ?" మొత్తం అదంటే గతుకుల రోడ్ అనమాట అదంతా కూడా. ఆ రోడ్డంతా కూడా రోడ్డు కాదు. మామూలుగా ఒక చిన్న తోవ. అంత గతుకుల తోవ ఉందన్నమాట. ఆ రోడ్‌లో బాబా వెళ్ళిపోతూ, "నీకు వినిపిస్తుందా?" అని అడుగుతున్నారట బాబా. For a moment I did not register what Baba was saying. Then I heard it. ఒక్క క్షణం దాకా బాబా చెప్పింది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నాకు వినిపించింది. అండ్ ఐ హర్డ్ సమ్‌వన్ కాలింగ్ ఔట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ. నేను ఎవరో కృష్ణుడి యొక్క నామం పిలుస్తున్నారు. కృష్ణుడి యొక్క నామంతో పిలుస్తున్నారు. కృష్ణ కృష్ణ అంటూ పిలుస్తున్నారు. ఎవరో కృష్ణుడి నామాన్ని పిలుస్తున్నారు. నామంతో పిలుస్తున్నారు. So, as we looked down the road, we saw him, a lone figure walking towards us. మేము ఆ కిందకి రోడ్డు వైపు చూసినప్పుడు దూరంగా ఒక మాకొక ఆకారం మా వైపు వస్తూ కనిపించిందనమాట. We had spent days trying to find him and in the end he found Baba. మేము అతని కోసం కొన్ని రోజుల నుంచి వెతుకుతున్నాము. కానీ ఆయన బాబాని కనుగొన్నాడాయన. దే బోత్ రష్డ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకరి వైపు ఒకరు పరిగెత్తారట. బాబా ఇటువైపు నుంచి పరిగెత్తారు. అవతల వైపు నుంచి కృష్ణ పరిగెత్తాడు. Right there in the middle of the road, the beloved and his beloved embraced so tightly that they fell to the ground entwined in each other arms, rolled and rolled on the ground. చూడండి ఎంత గొప్పగా ఆయన వర్ణించాడో. అంటే వాళ్ళిద్దరూ ఆ ప్రియతముడు, ఆ ప్రేమికుడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరిగెడుతున్నారు ఒకళ్ళ వైపు ఒకళ్ళు. పరిగెడుతూ ఇద్దరు గట్టిగా ఆలింగనం చేసేసుకున్నారు. ఆ ఆలింగనంలో ఇద్దరు రోడ్డు మీద పడిపోయారు. బాబాను ఇద్దరు పడిపోయారట. పడిపోయి చూసారా ప్రేమికులు దొర్లుతూ ఉంటారు ఇటు అటు. ఆ టైపులో ఆయన ఇటేపు నుంచి అటేపు నుంచి దొర్లుతున్నారట పట్టుకుని. కృష్ణ 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 అనుకుంటూ అతను దొర్లుతున్నాడు. బాబా అతన్ని కాగలించుకుని ఆయన వదలట్లేదనమాట. సో హి రోల్డ్ అండ్ రోల్డ్ ఆన్ ద గ్రౌండ్. మొత్తం ఇటు అటు వాళ్ళిద్దరూ అటు ఇటు దొర్లుతున్నారన్నమాట వాళ్ళు. హి వుడ్ నాట్ లెట్ గో ఆఫ్ బాబా అండ్ బాబా వుడ్ నాట్ లెట్ గో ఆఫ్ హిమ్. అతను బాబాని వదలట్లేదు, బాబా అతన్ని వదలట్లేదు. హి సెడ్ టు బాబా, "మై కృష్ణ, యూ హ్యావ్ కమ్ టు మీ ఎట్ లాస్ట్. యూ హ్యావ్ కమ్ టు మీ ఎట్ లాస్ట్." అతను అన్నట్ట బాబాని చూసి, "నా కృష్ణ, ఓ నా కృష్ణ, మొత్తానికి నా దగ్గరికి వచ్చావా నా స్వామి" అని చెప్పేసి, "మొత్తానికి నా దగ్గరికి వచ్చావా స్వామి" అంటున్నట్ట బాబాని కాగలించుకుని. సో ఫైనలీ ఐ హ్యాడ్ టు డిసెంగేజ్ బాబా ఫ్రమ్ హిస్ ఆర్మ్స్ ఆర్ ఐ డోంట్ నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. మొత్తానికి నేను ఆయన యొక్క కౌగిలి నుంచి బాబాని విడిపించాల్సి వచ్చింది. లేకపోతే ఏం జరిగేదో నాకే తెలీదు. అంత గట్టిగా బిగించేసాడనమాట ఆ కృష్ణుడిని ఈ మస్తు. సో Baba from his arms, but it was such a sight to see, I tell you, a sight for the gods, both of them rolling on the ground in that embrace, the lover and the beloved. అంటే
అది ఎంత గొప్ప దానికి ఎంత గొప్ప దాన్ని చూసారా దృశ్యమో తెలుసా మీకు అని అంటున్నాడు. ఎ సైట్ టు సీ ఎంత గొప్ప దృశ్యమో మీకు తెలుసా? అది భగవంతుడి యొక్క దృశ్యం అంట. భగవంతుళ్ళు చూసే దృశ్యం అంట. అంటే దేవతలు చూసే దృశ్యం అన్నమాట అది. భగవంతుడు చూసే దృశ్యం. ఎందుకని? ఆ ప్రియతముడు, ప్రేమికుడు ఒకలి ఆలింగనంలో ఒకడు ఆ రోడ్ల మీద ఆలింగనంలో దొర్లుతున్నారన్నమాట. మొత్తం రోడ్డంతా ఆలింగనం అంత గాఢ ఆలింగనంలో ఉన్నారు ఇద్దరు ఆ ప్రియతముడు, ప్రేమికుడు ఇద్దరు కూడా. అది బాబా అంటున్నారు. ఆ ప్రియతముడు, బాబా బాబా గురించి చెప్తున్నారు ఈరోజు గారు. ఆ ప్రియతముడు, ప్రేమికుడు అంత గాఢ ఆలింగనంలో వాళ్ళిద్దరూ దొర్లుతున్నారు సుమా అని చెప్పేసి అంటున్నారన్నమాట. అంటూ for those Mandali who accompanied Baba on these tours, it was a constant learning process even after many years of mast hunting. మండలి వారు ఎవరైతే మేము ఈ బాబా యొక్క మండలి యొక్క ఈ యాత్రలు ఏదైతే ఉన్నాయో, ఈ యాత్రల్లో మాకు నిరంతరం కూడా ఇదొక లెర్నింగ్ ప్రాసెస్ అంటే నేర్చుకునేదేటప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండేవారట దీంట్లో. నిరంతరమైన పాఠం అన్నమాట. అంటే రోజు నేర్చుకుంటున్న పాఠం వంటిదిట. ఆ మస్తుల యొక్క వేట రోజు వాళ్ళ మస్తుల వేటలో రోజు ఏదో ఒకటి నేర్చుకునేవారట. మోర్ ఆఫెన్ దెన్ నాట్, ఇట్ వాస్ నాట్ జస్ట్ ద క్వెషన్ ఆఫ్ ఫైండింగ్ ద మస్ట్ ఫర్ బాబాస్ కాంటాక్ట్, but having to arrange for a contact under circumstances that sometimes seemed almost impossible. అంటే ఆయన చూడండి ఎంత గొప్పగా చెప్తారో. అంటే ముఖ్యంగా బాబా బాబాతో బాబాతో ఆ మస్తుకి బాబాకి ఇద్దరికి వాళ్ళిద్దరిని కలపడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడానికి అంటే అసాధ్యము అనే పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని కలపాలన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా దాదాపుగా వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి అసాధ్యం అనే పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితుల్లో ఏర్పాటు చేసి మాట్లాడుకునేటట్టు చేశారు. అంటే ఆ మస్తుతో ఏకాంతంలో ఉండడానికి దాదాపుగా అసాధ్యమైన పరిస్థితుల్లో బాబా ఆ మస్తుతో బాబా ఆ కాంటాక్ట్ పెట్టుకున్నారనమాట ఆయన. సో, ఆ విషయం గురించి ఈరోజు గారు మనకిక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏ విధంగా ఆ కాంటాక్ట్ ఏ విధంగా ఏర్పాటయింది అని చెప్తున్నారనమాట ఆయన మనతో. అంటే ఆయన ఆ మస్తుతో ఆ సాన్నిహిత్యం పెంచుకోవడానికనమాట. సో, ఇదొక అద్భుతమైన పరిస్థితి. అంటే నన్ను ఆ పరిస్థితుల్లో ఉంచుకోవడానికి ట్రై చేశాను నేనొకసారి. ఇరుచి గారి షూస్‌లోకెళ్ళి ఒకసారి ఇరుచి గారి జాగాలోకి వెళ్లి నేను ఆలోచించడానికి ప్రయత్నించా. అసలు దాదాపుగా అసాధ్యంగా ఉంది ఈ పరిస్థితిని చూస్తే. కానీ ఆ టైంలో కూడా ఇరుచి గారు ఒక మాట అంటారు. అది మనం చదువుతూ తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం అదేంటో ఈ పరిస్థితి ఏంటో చూద్దాం. వి వర్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా. మేము దక్షిణ భారతదేశంలో ఉన్నాం. I believe it was in Madras when Baba spotted a must he wanted to contact. బహుశా మేము మద్రాసులో ఉన్నాం అనుకుంటా. బాబా తన యొక్క సాన్నిహిత్యం ఆ మస్తుతో సాన్నిహిత్యం కోసం బాబా ఏం చేశారంటే ఆయన ఆ మస్తుని చూసి ఆ మస్తుతో ఆయన ఆ సంపర్కం కోసం బాబా మాకు చెప్పారు. దిస్ మస్ట్ లివ్డ్ ఆన్ ద వరండా ఆఫ్ ఎ బ్యాంక్ అండ్ ద బ్యాంక్ వాజ్ ఓపెన్ కండక్టింగ్ ఇట్స్ బిజినెస్ యాజ్ యూజువల్. అయితే ఈ మస్తు ఒక బ్యాంక్ అంటే మనకు తెలుసు కదా మామూలుగా స్టేట్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ తాలూకు వరండా మీద మస్తు ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఆ మస్తులు జనరల్ గా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఉండేవారు. ఆ వరండాలో ఆయన పడుకుని ఉండేవాట. ఆ మస్తు ఉండేవాట. ఆయన ఎప్పుడు ఆ బ్యాంక్ ఆ రోజు తెరిచింది. దాని యొక్క బ్యాంక్ లో వ్యాపారం నడుస్తా ఉందన్నమాట. దానికి రోజు నడిచే విధంగానే బ్యాంక్ లో వ్యాపారం నడుస్తున్నది. బాబా ఆ బ్యాంక్ తాలూకు అరుగు మీద ఈ మస్తుని చూశారు. హౌ టు అకంప్లిష్ దిస్ అండ్ విత్ బాబా దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ కండిషన్స్. అయితే మరి బాబాకి ఆ మస్తుకి సంపర్కం ఏ విధంగా ఏర్పాటు చేయాలి? ముఖ్యంగా బాబా మస్తులతో సంపర్కం చేసేటప్పుడు ఆయనకి కొన్ని నియమాలు ఉండేవి. కొన్ని దానికోసం కొన్ని కండిషన్స్ పెట్టేవారు అన్నమాట. కొన్ని నియమాలు పెట్టేవారు. హీ టోల్డ్ మీ లుక్ హియర్, I want you to tell the people in the bank that I want to meet with the must alone inside the bank. చూడండి ఇక్కడ బాబా వెళ్ళి చెప్తున్నారు ఇరుచి గారికి. ఏమనంటే చూడండి, మీరు బ్యాంకులోకి వెళ్ళి ఆ బ్యాంకులో వాళ్ళకి చెప్పండి. ఏమనంటే నేను ఆ బ్యాంకులో ఆ మస్తుతో
ఏకాంతంగా గడపాలని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పండి అన్నారు. అనేసరికి కెన్ యూ అరేంజ్ ఫర్ దట్? మీరు దాన్ని ఏర్పాటు చేయగలరా అని అడిగారట బాబా మండలి వాళ్ళని. వాట్ టు వాట్ టు సే టు యూ ఆల్? ఇంకా మేమేం చెప్తాం దానికి? హౌ టు ఎక్స్‌ప్లెయిన్ అవర్ లైఫ్ విత్ ద గాడ్ మ్యాన్. ఆ దైవీ మానవుడితో మా మా జీవితాలు ఏ విధంగా మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలపగలం మేము. We had to carry out his behest and we could not say to him, this is impossible to Baba. అంటే బాబా తాలూకు బాబాకి ఏం చెప్పాలంటే మేమెప్పుడు ఏం చెప్పాలంటే మేము బా బాబా మేము ఆయన ఆజ్ఞని కొనసాగించడానికే మేమెప్పుడు ప్రయత్నించాలి. అంతేగాని బాబా ఇది అసాధ్యం బాబా అని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఎందుకంటే దైవీ మానవుడితో ఆయన సాన్నిహిత్యం అటువంటిది అంటాడనమాట ఈ రుచి గారు. చూడండి అంటే బాబాతో అసాధ్యం అని చెప్పడానికి మేము చెప్పలేం బాబాకి. ఆయన వీలు లేదని కాదు అక్కడ వాళ్ళు చెప్పలేరట. వి కుడ్ నాట్ సే టు హిమ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ బాబా. బాబా మేము ఇది అసాధ్యం బాబా అని చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళట వీళ్ళు. ఆ బాబా దగ్గర ఉన్నప్పుడు. ఆ విధంగా ఆయన అంటూ ఉంటున్నాడనమాట. అంటూ సో థింకింగ్ ఫాస్ట్. So so thinking fast and knowing that I had to assume some kind of authority to get this done, I went straight into the bank and asked to speak with the manager. So వెంటనే నేను వేగంగా ఆలోచించాను. ఆలోచించి ఏ విధంగా కొంచెం అధికారపూర్వకంగా దీన్ని ఏ విధంగా నేను బాబా చెప్పిన విషయాన్ని ఆ మస్తుని బాబా యొక్క వాళ్ళిద్దరిని కలవడానికి ఆ బ్యాంకు లోపల కలవడానికి ఏర్పాటు ఏ విధంగా చేయగలనని ఆలోచించి వెంటనే నేను లోపలికి వెళ్ళి ఆ అధికారిని ఆ బ్యాంక్ మేనేజర్‌నే కలవడానికి అక్కడ ఉన్న క్లర్క్‌ని అడిగాను అన్నమాట. నేను ఆ క్లర్క్‌తో బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడొచ్చా అని అడిగాను. సో నేచురల్లీ నన్ ఆఫ్ ద క్లర్క్స్ కుడ్ హెల్ప్ మీ విత్ దిస్. ఐ హాడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ హూఎవర్ వాస్ ఇన్ చార్జ్. ఐ సెడ్ అయితే క్లర్క్‌లు ఎవరు కూడా మేనేజర్ దగ్గరికి పరిచయం చేయలేరట వాళ్ళెవరు కూడాను. అయితే లేకపోతే మొత్తానికి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళవలసొచ్చింది. ఐ సెడ్ నేనేం చెప్పానంటే, "సర్, మై ఎల్డర్ బ్రదర్ ఈస్ వెయిటింగ్ ఔట్‌సైడ్ అండ్ వి హావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్ బై ఫుట్. Just as we are walking down the street, to his astonishment, he happened to see a long lost relative whom it is very important for him to contact." ఆయన మేనేజర్ గారితో అతను ఎవడైతే అధికారి ఉన్నాడో ఆ బ్యాంక్ అధికారితో ఈ విధంగా చెప్తున్నట్టు, "అయ్యా, మా పెద్దన్నయ్య బయట బయట ఆయన బయట ఎదురు చూస్తున్నారు మా పెద్దన్నయ్య. ఆయన చాలా దూరం నుంచి కాళ్ళతో నడిచి వచ్చేట ఆయన. తన 2 కాళ్ళ మీద నడిచి వచ్చారు. చాలా దూరం నుంచి నడిచొచ్చారాయన. ఆయన ఈ వీధిలోంచి మేము వెళుతూ ఉండగా ఆయనకెప్పుడో ఆయనకి తప్పిపోయిన ఆయన బంధువు ఒకడు ఈ బ్యాంక్ అరుగు మీద కనబడ్డాడు అన్నమాట ఆయనకి. ఆయన ఇప్పుడు ఆ బంధువుతో మాట్లాడడం ఇప్పుడు చాలా ముఖ్యం ఆయన. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ పర్మిషన్ ఫర్ మై ఎల్డర్ బ్రదర్ టు హావ్ ఫ్యూ మినిట్స్ అలోన్ విత్ దిస్ మ్యాన్ ఇన్సైడ్ ద బ్యాంక్. చూడండి, అందుకనే మీకు నేను విన్నపం చేస్తున్నాను ఏంటంటే, మా పెద్దన్నయ్య గారితో ఆయన బంధువుకి మా పెద్దన్నయ్య గారికి మధ్యన సంపర్కం ఈ యొక్క బ్యాంకులో ఏకాంతంగా ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అన్నాడన్నమాట. చూడండి, ఆయన ఎవరో అంటే మస్తు దూర బంధువుగా చెప్పి ఆ మస్తుతో కొద్ది నిమిషాల పాటు ఏకాంతంగా ఆ మస్తుతో మాట్లాడే అవకాశం బాబా కల్పించమని ఆయన ఆ మేనేజర్‌ని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ ఇరుషి గారు ఆయన దాదాపుగా మనం ఈ పరిస్థితుల్లో మనమే ఉంటే అది దాదాపుగా అసాధ్యం ఈ పరిస్థితి. కానీ ఎందుకు సాధ్యమయ్యిందనే విషయాన్ని కూడా ఆయన ఎంత చక్కగా వివరిస్తారో చూడండి. ఐ స్టిల్ రిమెంబర్ హౌ బివైల్డర్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ద మేనేజర్ వాస్ బై మై రిక్వెస్ట్. ఆయన ఆశ్చర్యపోయాడు, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయాడట. ఎవడైనా బ్యాంకులోకి వెళ్ళి, అయ్యా నేను పలానా వాడితో లోపల ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని చెప్పేసి అడిగితే బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు, పోరా పిచ్చోడా అని బయటికి తరివేస్తాడు నిజంగా. కానీ అలాంటిది ఏం మాట్లాడలేదు ఆ మేనేజర్ గారు. అతను ఏమన్నాడంటే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. చూసి బట్ బిఫోర్ హీ కుడ్ సే నో, I told him how much his help would be appreciated by my elder brother and that it would not be forgotten. అతను లేదు, వద్దు, కాదు అని చెప్పబోతే లోపలే ఇరుచి గారు ఏం చేశారట,
ఆయన మీరు చేసే ఈ మీరు చేసే ఈ సహాయం మా యొక్క పెద్దన్నయ్య గారికి ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంతో మా పెద్దన్నయ్య గారు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ఆయన ఖచ్చితంగా మీకు ఆయన కృతజ్ఞులై ఉంటారు అనే విషయంగా ఆయన చెప్పారనమాట. ఆయనకు చాలా సంతోషపెడతారు. మా పెద్దన్నయ్య గారు చాలా సంతోషపెడతారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. We had to use our wits to carry out his behest, but somehow or other, I have found when his command is behind whatever we ask, and his wish has prompted our actions, that authority comes through. ఇక్కడ ఆయన ఆ సీక్రెట్ చెప్తున్నారు చూడండి ఈరోజు గారు. అంటే మేము మా తెలివితేటలు ఉపయోగించాలి. ఎందుకంటే ఆయన తెలియజేశారో, ఆయన యొక్క ఆజ్ఞ ఏదైతే తెలియజేశారో, ఆ ఆజ్ఞని నెరవేర్చడానికి మా తెలివితేటలు ఉపయోగించాలి. కానీ ఒక్కసారి ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, ఒక్కసారి ఆయన ఆజ్ఞ వెనకాతల ఆయన ఇచ్చ ఉన్న తర్వాత, అంటే బాబా ఇచ్చ ఉన్న తర్వాతట, హిస్ విష్ హాస్ ప్రాంప్టెడ్ అవర్ యాక్షన్స్. అంటే మేము చేసే పనుల వెనకాతల మెహర్ బాబా ఇచ్చించినట్టయితే, ఆయన ఇచ్చ దాని వెనకాతల ఉన్నట్లయితే, దానంతటదే అధికారం వచ్చేస్తుంది అంటారు. అంటే ఆ పని నెరవేరడానికి కావలసిన అధికారం, కావలసిన మొత్తం అంతా కావాల్సిందంతా ఆ బాబా కానీ ఆ పని నెరవేర్చడానికి బాబా యొక్క ఇచ్చ ఉన్నట్లయితే అది అయిపోతుందట. ఆయన భగవంతుడు ఇచ్చించినట్లయితే అది అయిపోతుందంటారు. భగవంతుడు విష్ చేస్తే అది చెప్పిన అత్యద్భుతమైన, చాలా సటిల్ అంటే సూక్ష్మమైన ఆ సూత్రం అన్నమాట. దాంట్లో ఎంత సటిల్‌గా చెప్తారో చూడండి ఆయన. అంటే ఆ సూక్ష్మమైన ఆ సూత్రాన్ని అంటే బాబా మేము ఏదైనా ఎవరినైనా మేము ఏదైనా కోరినట్టయితే, బాబా చెప్పిన పని మేము కోరినట్టయితే, బాబా యొక్క ఇచ్చ దాని వెనకాతల ఉన్నట్లయితే ఖచ్చితంగా అయిపోయేది. దాని అధికారం దానంతట అదే అయిపోయేదన్నమాట. దానికి అధికారం వచ్చేసేదట వీళ్ళకి. ఆ విధంగా దట్ అథారిటీ ఇక్కడ కమ్స్ త్రూ. అధికారం మాకొచ్చేసేది. ఆల్మోస్ట్ మేము చేసేసేవాళ్ళం అన్నమాట అంతా. Then, sir, I said, it will be only for a short while, just a few minutes. But it's most important for my elder brother to have this time, and you can go back to business. అయ్యా, ఇది చాలా కొద్ది సమయం మాత్రమే. కొద్ది నిమిషాల పాటే మీరు మాకు ఆ ఏకాంతం కల్పించవలసింది. కానీ ఇది మా పెద్దన్నయ్య గారికి చాలా ముఖ్యం. ఈ కాలం ఈ కాలాన్ని, ఈ ఏకాంత కాలాన్ని మీరు ఈ కాలాన్ని మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నారో, అది మా పెద్దన్నయ్య గారికి చాలా ముఖ్యమైనది. కొద్ది నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ వ్యాపారం మీరు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇరుచి గారు. The manager hesitated for a moment, but I could tell that my yarn had somehow touched him. అయితే ఆ మేనేజర్ గారు కొద్ది నిమిషం సంశయించేటన్నమాట. సంశయించి ఆయన ఏం చేసేట వెంటనే కొద్దిసార్లు, అంటే ఆయన ఏదైతే ఇరుచి గారు ఏదైతే ఉదంతం చెప్పారో, ఆ కథ చెప్పారో, అది ఆయన హృదయానికి అంటిందనమాట. అంటిన తర్వాత, who would ask such a thing? ఎవడు ఇటువంటి విషయాన్ని అడుగుతారు? Well, you say only for few minutes? Yes. And it will mean so much to my elder brother. Do you not agree that only destiny could have brought them together today? That is imperative, now that my elder brother has finally found his relative to contact him in private. అంటే ఎవడు ఇలాంటి విషయాలు అడుగుతారు అనే విషయాన్ని ఆయన, అంటే ఎవరు ఇలాంటి విషయాలను ఎవరు అడగగలరు అని అంటాడనమాట ఇరుచి గారు. ఎవరు అడిగినా కానీ ఎవరు ఇటువంటి విషయాలకు అంగీకారం తెలుపగలరు అదనమాట. ఆయన అంటూ ఇరుచి గారు అంటున్నారు, మేము అడిగింది కొద్ది నిమిషాలు మాత్రమే. ఆయన మేనేజర్ గారు చెప్తున్నారు, మీరు అడిగింది కొద్ది నిమిషాలు మాత్రమే. సరే అన్నట్టు ఆయన సరే అన్నాడు. సరే అనేసరికి ఇరుచి గారు అంటారు, మీరు సరే అనడం అది నిజంగా ఆయన మా పెద్దని మీరు సరే అని అంటే మా పెద్దన్నయ్యకి ఆయనకి చాలా సహాయం చేసిన వారు అవుతారు. మీరు అంగీకరించడా, మీరు ఆ విధి అది చూసారా, ఆ విధి ఆయన యొక్క దాన్ని ఏమంటారు, ఆయన యొక్క బంధువు దగ్గరికి ఇవాళ చేర్చింది. ఆ విధి ఆయన యొక్క బంధువు దగ్గరికి ఇవాళ చేర్చింది. సో
ఆ విధంగా తన యొక్క బంధువుతో ఏకాంతంగా, వ్యక్తిగతంగా మాట్లాడుకునే అవకాశం మీరు కల్పిస్తే, మీరు ఎంతో గొప్ప పని చేసిన వారవుతారు అని చెప్పేసి ఈయన ఇరుచి గారు ఆయన బ్యాంక్ మేనేజర్‌తో అన్నారు. హౌ కెన్ వి డినై దిస్ ఆపర్చునిటీ? ఆయన అంటారు ఇరుచి గారు, మనం ఇటువంటి అవకాశం మనం మళ్ళీ మనం మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రాదు కదా! అంటాడు. చూడండి, అక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి చాలా అతను ఎప్పుడో చిన్నప్పుడు అతను కోల్పోయిన అంటే అతను దారి తప్పిపోయిన అతని యొక్క బంధువు దొరికిన తర్వాత, అటువంటి బంధువుతో మీరు మాట్లాడుకునే అవకాశం ఇస్తే, మీ బ్యాంక్‌లో కొద్ది నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఇస్తే, మీరు మీరు ఎంతో ఆహ్, ఎన్ ఎన్ ఎంతో మీరు ఎంతో ఆయనకి సహాయం చేసిన వాళ్ళవుతారు అని చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. "ఇటువంటి అవకాశం మీరు మీరు కోల్పోరు గదా! ఇటువంటి అవకాశం మీకే వస్తే మీరు వదిలేయరు గదా అండి" అని అడుగుతాడనమాట. అడిగితే చూడండి, "ఆల్ రైట్" అంటున్నాడు మేనేజరు. మేనేజర్ ఏమన్నాడంటే, "సరే అండి" అన్నాడు. ఆల్ రైట్. బిఫోర్ హి కుడ్ థింక్ ట్వైస్ అబౌట్ వాట్ హి హాడ్ అగ్రీడ్ టు డూ, ఐ సెడ్ థాంక్ యూ. Now please order all the bank tellers to just leave their post for few minutes and come outside, taking the customers who are inside the bank with them. అతను ఇంకా ఆల్‌రైట్ సరేనండి అన్నట్ట మేనేజరు. ఇంకే రెండో మాట మాట్లాడే లోపల ఇరుచి గారు వెంటనే ఏమన్నట్ట, "అయ్యా! సరే అయితే. థాంక్స్ అండి" అని అన్నట్ట. థాంక్ యూ అంటే చాలా థాంక్స్ అంటే కృతజ్ఞతలండి అని చెప్పి, మీ బ్యాంక్‌లో ఉన్న మీ యొక్క ఎవరైతే మీ బ్యాంక్‌లో పనిచేసే వాళ్ళందరినీ కూడా, ఆ కస్టమర్స్‌ని కూడా బయటికి తీసుకెళ్ళిపోండి. వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయి బయట నించోమనండి అన్నట్ట. చూడండి ఆయన అన్న మాటలు. అంటే ఇంక ఈయన సరేనండి ఆలస్యం. అయ్యా! మొత్తం ఆ బ్యాంక్‌లో ఉన్న వాళ్ళందరిని బయటికి పొమ్మని చెప్పండి అని డైరెక్ట్‌గా చెప్పకుండా, ఆ కస్టమర్లతో సహా అందరిని కొద్ది నిమిషాల పాటు బయట నించోమని చెప్పండి అన్నట్ట. అంత గౌరవంగా చెప్పాడాయన. చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇరుచి గారు అంటున్నారు. "ఐ విల్ స్టాండ్ గార్డ్ ఔట్‌సైడ్ వైల్ మై ఎల్డర్ బ్రదర్ ఈస్ ఇన్‌సైడ్ విత్ హిస్ లాంగ్ లాస్ట్ రిలేటివ్." నేను బయట కాపలాగా ఉంటాను. నా మా పెద్దన్నయ్య గారు మరియు అతను తప్పిపోయిన అతని యొక్క బంధువు వాళ్ళిద్దరూ లోపలున్నప్పుడు నేను కాపలాదారుగా ఉంటాను అని చెప్పేసి ఆయన అన్నట్ట. The manager hesitated for a moment. I don't think he has fully realized what I was asking him to do, so I encouraged. Come on. Now, the sooner we get everyone out, the sooner your bank can resume its business. ఆయనకి అర్థమయ్యే లోపల అంతా జరిగిపోతున్నది. ఆ మేనేజర్ అతనికి అర్థమయ్యే లోపల అంతా జరిగిపోతున్నదనమాట. చూడండి, ఆ విధంగా చెప్తారు. ఈ ఇరుచి గారు అదే అంటున్నారు. ఆయనకు అర్థమయ్యే లోపల మొత్తం జరిగిపోతున్నదంతా అంటాడనమాట ఆయన ఇరుచి గారు. అంటే ఆయన ఏమంటారంటే, "అయ్యా! మీరు తొందరగా చేస్తే అంటే మీరు కొంచెం తొందరగా మీరు గాని ఏర్పాటు చేశారనుకోండి, తొందరగా మీరు కానీ వాళ్ళందరిని బయటికి పంపించారనుకోండి, వెంటనే వాళ్ళ పని కూడా తొందరగా అయిపోతుంది. మీరు కూడా మళ్ళీ మీ వ్యవహారం కూడా తొందరగా మీరు మళ్ళీ మీ కార్యక్రమాలు మీరు తొందరగా ప్రారంభించేయొచ్చు" అని చెప్పేసి అంటారు. అంటే ఇరుచి గారు చెప్తున్నారు. ఆయన ఇంకా పూర్తిగా అతనికి అర్థమయ్యేనట్టు లేదు. అతనికి అర్థమయ్యే లోపల ఇదంతా జరిగిపోవాలనమాట. ఆయన ఇరుచి గారు అన్నాం. అతనికి ఇంకా పూర్తిగా అర్థమైనట్టు నాకు అనిపించలేదు. సో, నేను అందుకనే మళ్ళీ వెంటనే, "అయ్యా! తొందరగా మీరందరిని బయటికి పంపించేస్తే, మనం తొందరగా మళ్ళీ బ్యాంక్ వ్యవహారం మళ్ళీ బ్యాంక్ తిరిగి తన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు" అన్నట్ట. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ ఎవ్రీవన్ ఇన్ ద బ్యాంక్ వాస్ ఆర్డర్డ్ టు గో అండ్ స్టాండ్ ఆన్ ద వరండా. మీకు నమ్మరు అంటున్నారు ఇరుచి గారు. మీరు నమ్మరు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్‌లోంచి బయటికి పంపించేసారట. అందరిని కూడా బయటికి పంపించేసారట. అండ్ టెల్లర్స్ జస్ట్ లెఫ్ట్ దేర్ పోస్ట్, లీవింగ్ రూపీస్ లయింగ్ ఔట్ ఆన్ ద కౌంటర్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఆల్సో స్టూడ్ ఔట్‌సైడ్. టెల్లర్ అంటే మనకు డబ్బులిస్తూ ఉంటారు. లోపల దాన్ని క్యాషియర్స్ అంటూ ఉంటాం గదా! అంటే దాన్ని వాళ్ళు నగదు హ్యాండిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ క్యాషియర్ ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా ఆ క్యాష్ ఏదైతే ఉందో అది కౌంటర్ మీద పడేశారు. అంటే క్యాష్ ఏదైతే ఉందో అక్కడ అలా వదిలేశారు. వదిలేసి ఆ కస్టమర్‌లందరిని తీసుకొని ఆ బ్యాంక్ నుంచి బయటకొచ్చారు. ఏ బ్యాంక్‌లో జరుగుతుందండి? మామూలుగా ఇప్పుడు మీరు బ్యాంక్‌లోకెళ్లారు. మీరు వెళ్లి మన మేనేజర్‌ని రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేస్తే మేనేజర్ ఏమంటాడంటే ఆ గార్డ్‌ని తీసుకొనొచ్చి పోరా తోసేయళ్ళని బయటికంటాడు ముందు. వీలైతే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటే మేనేజర్‌కి ఎక్కువ కోపం వస్తే వీడు దొంగతనానికొచ్చాడు లోపలేయమని చెప్తాడు. లేకపోతే ఆ సెక్యూరిటీ గార్డ్‌ని కాల్చేయమని చెప్పినా ఆశ్చర్యపోక్కర్లేదు. అటువంటిది
ఆ మొత్తం బ్యాంకులో అవతారుడు వెళ్ళంగానే బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి వచ్చేసారట. పూర్తిగా కూడా బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. బయటికి రావడమే కాకుండా ఆ కస్టమర్లు కూడా బయటకు వచ్చేసి ఆ మొత్తం క్యాష్ అంతా కూడా కౌంటర్ మీదే ఉండిపోయిందన్నమాట. క్యాష్ అంతా కూడా. సో as soon as Baba and the Mast entered the bank, I took the manager by the arm, as he had not realized he could not stay behind either. Closed the doors quickly behind us before he could react. అయితే ఒక్కసారి మనుషులందరూ బయటికి వెళ్ళిపోగానే బాబా మరియు ఆ మస్తుని తీసుకొని బాబా లోపలికి వచ్చారు. బాబా ఇలా లోపలికి రావడం ఏంటి, ఈ మేనేజర్ చేపట్టుకుని అతను అర్థమయ్యే లోపల బయటికి లాగేశాడు అనమాట ఈ రుచి గారు. ఆయనను కూడా బయటికి తీసుకెళ్ళిపోయి బయట నుంచి గొళ్ళెం పెట్టాడు ఆయన. సో ఆయన అంటే దానికి ప్రతిస్పందించే లోపలే, రియాక్ట్ అయ్యే లోపల ఆయన ఏం చేశాడంటే బయట నుంచి గొళ్ళెం పెట్టేశాడు. బయటికి తీసుకొచ్చి ఆ మేనేజర్ని. We then stood guard at the entrance. After maybe 5 minutes or so, Baba knocked from the inside. మేము ఆ డోర్ దగ్గర కాపలాగా నించున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత బాబా లోపల నుంచి ఆ తలుపు చప్పుడు చేశారట. ఆ తలుపుని లోపల నుంచి ఎవరో కొట్టినట్టు అనిపించిందిట. ఐ ఓపెన్ ద డోర్స్ అండ్ హీ లెఫ్ట్ ద బ్యాంక్ లుకింగ్ రైట్ సాటిస్ఫైడ్. ఆయన ఓపెన్ చేశారు తిరుచి గారు. ఆ గదిని తాళం తెరిచారు. ఒక్కసారి ఆ డోర్ తెరిచారట. బ్యాంక్ డోర్ని తెరచంగానే బాబా మొహంలో సంతృప్తి కనబడిందిట. బాబా మొహంలో చాలా సంతృప్తి కనబడింది. We could always tell when it was a good must contact because there would be a jauntiness in Baba's stride. అది చెప్తున్నాడు చూడండి ఆయన. వర్ణించడం అద్భుతం అన్నమాట రుచి గారు. అంటే మేము ఆ తలుపులు తెరవంగానే బాబా మొహం చాలా సంతృప్తిగా కనబడింది. కారణం ఏంటి? మస్తుతో ఆయన సంపర్కం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన సంతృప్తిగా ఉన్నారు. అది కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఆయన మొహం మీద ఎప్పుడైనా ఒక మంచి మస్తుతో బాబా సంపర్కం చేసిన తర్వాతట బాబా యొక్క నడకలో హొయలు వస్తాయట. హొయలు అంటే కులుకు అంటాం కదా మనం. నడుస్తూ ఉంటే కులుకుతూ నడుస్తూ ఉంటాం మనం. అటువంటి కులుకుతూ నడుస్తూ ఉంటారట బాబా. ఇరుచి గారు బాబాకి చెప్పడం అనమాట. జాంటినెస్ అంటే చిన్న హొయ అనమాట. హొయలు అంటే కులుకులు అనమాట ఇవన్నీ కూడా. ఆ కులుకు వస్తుందిట ఆ నడకలో. బాబా నడిచే నడకలో ఒక కులుకు వస్తుంది అనమాట. మీరు బాగా బాబా నడకలో ఉన్న కులుకుని చూడాలంటే 1932లో చూడాలి మీరు ఎప్పుడైనా సరే. ఆ 32లో దానికోసం వస్తూ ఉంటారు బాబా. అంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఫస్ట్ టైం వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు ఆయన నడుస్తూ ఉంటారు దాంట్లో. ఆ నడకలో మీరు ఎప్పుడైనా చూస్తే ఆ హొయ ఏదో చూసారా? ఒక పూర్తిగా ప్రేమ అనే ఒక మత్తులో మునిగిన వాళ్ళలాగా ఉంటుంది. కానీ అది తాగిన మత్తు కూడా కాదు. మత్తులో మునిగిన వాళ్ళలాగా నడుస్తూ ఉంటారు. కానీ అది తాగిన మత్తు కాదు. మళ్ళీ దాంట్లో రాజసం ఉంటుంది. ఆ నడకలో కూడా రాజసం ఉంటుంది. ఏదో లవ్ ఇంటాక్సికేటెడ్ నడిచినట్టు నడుస్తూ ఉంటారు. మళ్ళీ అన్ని అంతా ఫేస్‌లో మంచి రాజసం కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు కావాలంటే పర్దం ఇంటర్వ్యూ ఉంది. మీరు ఆ ఇంటర్వ్యూ మీరు ఒక్కసారి వీడియో మనకి దొరుకుతుంది. ఆ వీడియో ఆన్‌లైన్‌లో చూడండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ పీస్ ఆఫ్ వర్క్ అన్నమాట. అది నిజంగా మనకి ఆయన మళ్ళీ మీకెప్పుడు ఆ కులుకు అనేది మనకు కరెక్ట్‌గా దాని అర్థం అక్కడ తెలుస్తుందన్నమాట. బాబా ఇలా నడుస్తూ ఉంటారన్నమాట దాంట్లో. అది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది దాంట్లో. సో there was another aspect of must hunting that those who accompanied Baba on these treks had to face. అయితే ఇంకొక విధి ఉంది. ఇది ఉందిట. ఇంకొక వైఖరి కూడా ఉందిట. ఈ మస్తుల యొక్క వేటల్లో ఈ బాబాతో పాటు వీళ్ళు వెళ్ళేవారు. ఎప్పుడు కూడా ఈ మండలి వారు బాబాతో పాటు వెళ్ళే మస్తుల వేటలో ఇంకొకటి కూడా వాళ్ళు ఎదుర్కొనేవారట. They had to be alert not only to the physical needs of the must, but also to their moods. ఆ మస్తులు ఏం చేసేవారట? సో, వాళ్ళెప్పుడూ కూడా ఆ మస్తుల యొక్క ఆ భౌతికమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే కాకుండా, వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగా కూడా వీళ్ళు ఉండవలసి వచ్చేదిట. ఎవరంటే మన ఈ మండలి వారందరూ కూడా ఈ బాబా యొక్క భావాలకు అనుగుణంగా ఉండవలసి వచ్చేదిట. ఆయన చెప్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు. బాబా వాంటెడ్ టు గో
to various places in the north, we had heard about a revered person who lived in a township called Sadhaura. అయితే బాబా ఆ ఉత్తర భారతదేశంలో అనేక ప్రదేశాలకు వెళ్దామని అనుకున్నారు. వెళ్దాం అని అనుకున్నప్పుడు ఒక బాగా బాగా పేరున్న ఒక వ్యక్తి సధౌరా అనే ప్రాంతంలో ఉంటున్నాడని విన్నారు. అతను అందరిచే బాగా పూజింపబడేవాడనమాట. అంటే గౌరవింపబడేవాడనమాట. బాగా పూజించి గౌరవించేవాళ్ళు అందరూ కూడా ఆయనను చూసి. వైల్ బాబా వాస్ డూయింగ్ వర్క్ ఇన్ సమ్ అనదర్ టౌన్, హీ సెంట్ పెండు టు ఫైండ్ ఔట్ అబౌట్ ద మస్త్ కాల్డ్ సదౌరా బాబా. అయితే బాబా ఇంకొక పట్టణంలో ఆయన ఆ ఇంకో మస్త్ కార్యక్రమంలో ఉంటే, ఈ సదోరాలో ఉన్న బాబా అంటే ఎవరైతే మస్త్ ఉన్నాడో, ఆ మస్తుని పట్టుకోవడానికి పెండుని పంపించారు. పెండు ద మస్త్ కాల్డ్ సదౌరా బాబా. బాబా అంటే సదౌరాలో ఉన్నాడు కాబట్టి ఆ మస్తు అతన్ని సదౌరా బాబా అన్నారన్నమాట. ఆ సదౌరా బాబాని వెతికి పట్టుకోవడానికి పెండుని పంపించారు. ఎవరంటే బాబా యొక్క పిన్ని కొడుకన్నమాట అతను. సో, అంతే గదా! బాబా చిన్మయి యొక్క చెల్లెలు కొడుకన్నమాట పెండు. బైదల్ మీట్ us and took us to the mast, but he was not in the mood for a good contact with Baba. బాబా ఏం చేశారు పెండుని పంపిస్తే, అయితే వీళ్ళు వెళ్ళిన సమయానికి ఆహ్, ఆ మస్తు యొక్క అతని యొక్క అతని యొక్క మా మా మానసికమైన పరిస్థితి ఏదైతే ఉందో, బాబాతో సరిగ్గా లేదన్నమాట అది. పూర్తిగా సమంగా లేదు. అతనికి కోపంలో ఉన్నాడో, మరి ఎలా ఉన్నాడో తెలీదు. సో, మొత్తానికి బాబాతో సంపర్కం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేడన్నమాట ఆ మస్తు ఇంకాను. బాబా సెడ్ దట్ we would go back in the evening, so we returned to where we were staying. బాబా ఏమన్నారట, మళ్ళీ సాయంత్రం వెళ్దాంలే మనం అన్నట్టు వాళ్ళతో. సో వీళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసారు మళ్ళీ. అంటే వీళ్ళు వసతి ఎక్కడుందో అక్కడికి వచ్చేసారు. ఈవినింగ్ కేమ్, బట్ ద మస్ట్ స్టిల్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్. సాయంత్రం అయింది. ఆ మస్తు ఇంకా అతని యొక్క భావం, ఆ మానసిక భావం అలాగే ఉందన్నమాట. ఆ భావోద్రేకాలు అలాగే ఉన్నాయి అతనిలో. అతను ఇంకా మంచి భావోద్రేకాల్లోకి రాలేదు. టు అవర్ ఐస్ హీ అపియర్డ్ టు బి రాదర్ మరోజ్ అండ్ సాడ్. మా కళ్ళకి అతను చాలా దుఃఖిస్తూ చాలా దుఃఖమైన పరిస్థితి, అంటే విచార వదనంతో దుఃఖిస్తూ కనబడ్డాడన్నమాట వీళ్ళకి. సో బాబా సెడ్ దట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండ్ అగైన్ వి వెంట్ అవే. బాబా మళ్ళీ వచ్చారు, మళ్ళీ చూసారు, ఆ మస్తుని చూశారు, మళ్ళీ వచ్చి ఇది సరి అయిన సమయం కాదని మళ్ళీ వెళ్ళిపోయారట. ఆఫ్టర్ డార్క్ బాబా సెంట్ బైదుల్ అండ్ మీ టు ఫైండ్ అవుట్ హిస్ మూడ్ హస్ చేంజ్డ్. చీకటి పడిన తర్వాత బైదుల్ని, రుచిని ఇద్దరిని కలిపి పంపించారు బాబా. వెళ్ళి అతను ఇంకా ఆ భావంతోనే ఉన్నాడా, ఏమైనా మారిపోయాడా, అతని మానసిక స్థితి ఎలాగుంది అని చెప్పేసి బాబా మళ్ళీ చూడమని పంపించారట. వి ఫౌండ్ దట్ ద మస్ట్ హ్యాడ్ మూవ్డ్ హిస్ లొకేషన్. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఆ ప్రదేశం ఎక్కడైతే ఇంతకుముందు ఏ ప్రదేశంలో కూర్చున్నవాడో ఆ మస్తు ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వి రిటర్న్ అండ్ గేవ్ బాబా ద న్యూస్ దట్ హీ హడ్ చేంజ్డ్ హిస్ ప్లేస్ అండ్ వాస్ సిట్టింగ్ ఆన్ ద పారాపెట్ ఆఫ్ ఎ వాల్. మేము మళ్ళీ తిరిగి వచ్చి బాబాకి చెప్పాం. ఏమని చెప్పామంటే, బాబా మస్తు ఇంతకు ముందు కూర్చున్న ప్రదేశంలో కూర్చోలేదు, ఇప్పుడు ఇలా గోడ మీద కూర్చున్నాడు బాబా అని చెప్పేసి అన్నాం. బాబా సైడ్, వాట్ ఎల్స్ డిడ్ యూ నోటీస్? అది కాక మీరు ఇంకేం చూశారు అని అడిగారట బాబా. వెల్, వీ డిడ్ నాట్ నోటీస్ ఎనీథింగ్ ఎల్స్. యూ డిడ్ంట్ నోటీస్ ఎనీథింగ్? Was he in a talkative mood? Why did I send you? Tell me, when you went there, did he turn his heads towards the right or the left? సో బాబా ఏమన్నారు, ఇంకేం చూశారు మీరు అక్కడికి వెళ్ళి అని అడిగారట బాబా వాళ్ళని. అడిగితే బాబా, మేము ఇంకేం గమనించలేదు బాబా అన్నారట. ఏం గమనించలేదా? అతని మాట్లాడుతునే పరిస్థితిలో ఉన్నాడా? నేను ఎందుకు మిమ్మల్ని పంపించాను? అతను మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికే కదా మిమ్మల్ని పంపించాను. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేశారు? అతను కుడివైపుకి తిప్పాడా ఎడమ వైపుకి తిప్పారా అని అడిగారట బాబా. వి నెవర్ నోటిస్డ్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్, వి రిప్లైడ్. బాబా, మేము అది గమనించలేదు అని చెప్పేసి ఈరోజు పెండు బాబాకి చెప్పారు. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ హోమ్ టు యూ ఆల్ హౌ పర్టిక్యులర్ Baba was about the change in mood and how we had to be so alert and watchful all the time with Baba.
మేము ఈ విషయాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఈ రుచి గారు చెప్తున్నారు చూడండి. ఈ విషయాన్ని నేను ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఆ మస్తు యొక్క మానసిక పరిస్థితి, ఆ పరిస్థితిని కూడా బాబా చాలా ఖచ్చితంగా గమనించేవారు. అతని పరిస్థితి ఆ సంపర్కానికి అనుగుణంగా ఉంటేనే ఆ మస్తు దగ్గరికి బాబా వెళ్ళేవారట. లేకపోతే వెళ్ళేవారు కాదు. ఆ విషయం చెప్పడానికి బాబా ఎంత ఖచ్చితంగా ఉన్నారు అనే విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది అంటున్నారనమాట ఆయన. అంటూ ఆయన అంటున్నారు. సో, ఆహ్, Baba was very sad. I have been sending you out all these years, and yet you do not know my ways. Could you not have found out whether he turned his head to the left or the right when you approached him? We did not notice, Baba. He said, you are of no use. Rest now, and we'll go out around 4:30. అయితే బాబా చాలా బాధగా చెప్పారట ఆయన. ఏమన్నారంటే బాబా కూడా ఆయన ఈ మాటని బాబా తాలూకు హావభావాల్లో కూడా మార్పొచ్చిందనమాట. ఆయన బాధపడుతూ ఇలా అన్నారట. ఇన్ని ఏళ్లుగా మీరు నాతో ఉంటూ నా విధానాల్ని మీరు తెలుసుకోలేకపోయారు. మీరు ఆయన ఆయన మాట్లాడుతున్నప్పుడు కుడివైపుకి తిప్పాడా? ఎడం వైపు మీరు వెళ్ళినప్పుడు కుడివైపుకి తల తిప్పాడా? ఎడం వైపుకి తల తిప్పాడా? అని గమనించలేరా? అని చెప్పేసి బాబా అన్నారట. ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతో ఉంటూ, ఈ మాత్రం గూడా మీరు గమనించలేదా? అని బాబా అంటూ అనంటే, లేదు బాబా మేము గమనించలేదు అనే మాట అన్నారట వాడు. అంటే బాబా అన్నారట, ఛ! ఇంక మీరు వేస్టు అని చెప్పేసి మీరింక విశ్రాంతి తీసుకోండి. మనం రేపొద్దున్న 4:30కి వెళ్దాం అన్నారనమాట బాబా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వి వర్ రెడీ టు గో. బట్ సమ్ ఆఫ్ ద మండలి ఓవర్‌స్లెప్ట్. పొద్దున్నే మనం 4:30కి వెళ్దాం అనుకున్నాం. కానీ కొద్దిమంది మండలి సభ్యులు వాళ్ళింకా నిద్రపోతూనే ఉన్నారు. Those who were near Baba or had kept watch were ready, but we had to wake up the rest of them, and that again spoiled Baba's mood. అయితే ఎవరైతే బాబాకి కాపలాగా ఉన్నారో వాళ్ళందరూ తయారైపోయి సిద్ధంగా ఉన్నట్టు వెళ్ళిపోవడానికి. కానీ ఎవరైతే ఇంకా నిద్ర లేవకుండా అలా పడుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా బాబా ఆ బాబా తాలూకు మూడ్ పాడైపోవడానికంటే ఆయన యొక్క ఆయన ఆ పరిస్థితి ఆ మూడ్ పాడైపోవడానికి కారణం అయిందనమాట. కారణం వాళ్ళందరూ పడుకునే ఉన్నారింకా. ఆ మండలి వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. వాళ్ళింకా బాబాతో పాటు బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా లేరన్నమాట. Sure enough, when we approached Sadhura Baba, he was sitting near the well and he turned his head towards the right. మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి అక్కడ అతను ఇంకా అక్కడ గోడ దగ్గరే కూర్చొనున్నాడు. అతను మేము వెళ్ళేసరికి మమ్మల్ని చూసి అతను తలని కుడివైపుకి తిప్పాడు. This time we noticed, Baba said, that is a good time. It means that the contact will take place. మేమిప్పుడు ఇది గమనించాం. గమనించిన తర్వాత బాబా అన్నారట, ఇది మంచి శకునము. సో, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను అతనితో కలిసి మాట్లాడవచ్చు. నేను అతనితో కలిసి అతనితో ఏకాంతంలో సంపర్కం చెయ్యవచ్చు అన్నారనమాట. Baba had always told us not to be superstitious, yet on a human level as the God man, he brought home to us these things. కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా బాబా మమ్మల్ని ఎప్పుడు మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని చెప్పారు. కానీ ఆ మానవ స్థాయిలో ఆ దైవీ మానవుడు మాకిలాంటి విషయాలను మాకు తెలియజేశారు అని చెప్పేసి అంటూ ఆయన అంటాడనమాట. బాబా అప్రోచ్డ్ ద మస్ట్. ఆఫ్టర్ ఎ వైల్ హి సెడ్, నౌ యూ కెన్ లీవ్ మీ విత్ హిమ్. ఆ మస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా అన్నారట, ఆ తర్వాత మీరు నన్ను ఈ మస్తు దగ్గర వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. Baba was there for about an hour and then we clapped for us to return. He remarked, I am very happy. It was worth waiting for his mood to change. Let's go back to the Bangla and have a sumptuous breakfast. ఆయన బాబా చెప్పారు చూడండి, ఎంత గొప్పగా చెప్తారు ఆయన ఇరుచి గారు. ఆయన అన్నారట, అక్కడ బాబా ఆ మస్తుతో వాళ్ళందరినీ వెళ్ళిపోమన్న తర్వాత ఒక గంట సేపు ఆ మస్తుతో ఉన్నారట. ఉండిన తర్వాత మళ్ళీ బాబా చప్పట్లు కొట్టంగానే మండలి వాళ్ళందరూ వచ్చారు బాబా దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళందరితో చెప్పారట, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతని యొక్క ఆ మూడ్ మారడానికి మనం ఎంతైతే ఎదురు చూసామో
అది నిజంగా విలువైనదే. ఆ ఎదురుచూపు చూడదగిందే. దాని యొక్క ఫలితం అంటే ఎదురుచూపు యొక్క ఫలితం ఏంటంటే, అతని యొక్క మూడ్ మారి, అతను చాలా బాగా అతనితో సంపర్కం జరిగింది. ఇప్పుడందరం కూడా మనం బంగ్లాకి వెళ్ళిపోదాం. మంచి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. పొద్దున్నే మంచి టిఫిన్ చేద్దాం అన్నారట బాబా. సో, ఇది అంటే ఆ మస్తుల గురించి ఆయన ఇచ్చిన దాని అంటే ఆ మస్తుల యొక్క మూడ్ ఎంత ఇంపార్టెంటో కూడా బాబా గమనించేవారు అని ఈ ఉదంతంతో మనకు తెలుస్తున్నది. ఇవాళ ఇక్కడ ఆపుదాం. తిరిగి మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాం. రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జయబాబా. జయబాబా సుబ్రహ్మణ్యం గారు. మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు జయబాబాలు. ధన్యవాదాలు మీకు. జయబాబా అండి. ఇప్పుడు ఒక నిమిషం మౌనం